ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీజేపీ ఓడినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకొని వారం రోజులుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా మరి అనేక గ్రామాల్లో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు మరి మొక్కల నాట కార్యక్రమము మరియు గ్రీన్ క్రీడా కార్యక్రమము హాల్ మీటింగ్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వీరంగూడ గ్రామంలో శంభన్కుంట చెరువు ప్రాంతంలో గ్రీన్ క్రీడా కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అక్క గోదారక్క గారికి, మిత్రుడు కార్యదర్శి సభ్యుడు ఇట రమేష్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి జిల్లా రాజశేఖర రెడ్డి గారికి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస గుప్తా గారికి, అలాగే పట్టణాధ్యక్ష ఆగారెడ్డి గారికి మరియు మహిళా మోర్చా నాయకురాలు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు మరి కార్యకర్త బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ యొక్క గ్రీన్ అనే కార్యక్రమంతో మరి అనేక ప్రాంతాల్లో మరి శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా వీరంగూడ ఈ యొక్క శంభన్కుంట చెరువులో ఈరోజు యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ యొక్క చెరువు శంభన్కుంట చెరువు మరి గతంలో ఒక శుద్ధమైన ఉండేది. మరి అనేక కారణాల మధ్య ఈ యొక్క చెరువు కాలుష్యమైపోయి అనేక రకాలుగా సమస్యలు గురవుతున్నది. మరి గత నెల 2 నెలల కింద కూడా ఈ హెచ్ఎండి పరిధిలోని ఈ యొక్క శంభన్కుంట చెరువుకు దాదాపు 70 లక్షల రూపాయలు శాంక్షన్ చెప్పి మరి గతంలో కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దాని పనులు ప్రారంభం కావాలని చెప్పేసి మరి ఏఈ గారిని అడిగితే అది హెచ్ఎండి పరిధిలో ఉంది, వారు ఆ శాఖ చూస్తున్నారు, ఖచ్చితంగా 70 లక్షల శాంక్షన్ మన వాస్తవమే, ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఒక శంభన్కుంట ఈ చెరువును భూ కబ్జాలు ఉండే కాకుండా ఈ ప్రాంతాన్ని పరిశుద్ధి చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనిపై మరి యొక్క మున్సిపల్ కమిషన్ పైన కానీ ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి తెచ్చి ఈ యొక్క వీరంగూడ శంభన్కుంట చెరువును ఈ ప్రాంతంలో శంభుని దేవాలయం ఉండడం, మరి ఈ ప్రాంతంలో చెరువు ఉండడం, మరి ఇక్కడ ప్రాంతంలో ఈ యొక్క శంభన్కుంట మరి చాలా శుద్ధిగా ఉంటే ఇటు భక్తులకు ఇటు గ్రామ ప్రజలకు మరి అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా శంభన్కుంట చెరువు శుద్ధి అయ్యే వరకు కూడా మా పోరాటం ప్రభుత్వంపై చేస్తామని, అలాగే శంభన్కుంటతో పాటు ఈ ప్రాంతంలో చెరువులు కూడా కబ్జలు కాకుండా ఖచ్చితంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.